సో గైస్ ఇప్పుడైతే మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయాం. ఇప్పుడు మనం కాఫీ ప్లాంటరీకి వెళ్దాం, అక్కడ చూపిస్తాను. అక్కడ ఒక మంచిగా సీనరీస్ చూసేసి మళ్ళీ బ్యాక్ వచ్చి బిర్యానీ చేద్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ వీళ్ళు బొంగులో చికెన్ ప్యాన్ వేసారనమాట, అది కూడా చూపిస్తాను. సో లెట్స్ గో గాయస్. ఇంకో బండి అన్నీ తీసుకెళ్ళాడు, అందుకే మేము ఇప్పుడు 2 బైక్స్ మీద స్టార్ట్ అవుతున్నాం. ఇదొకటి హీరా సెల్ఫ్ లేదా? లెట్స్ గో. గైస్ ఇప్పుడే మేము కాఫీ ట్రైల్కి వచ్చాం, చూపిస్తా చూడండి. సార్ ఇదైతే మ్యాప్, అరే మ్యాప్ ఫోటో తీరా చూస్తున్నాం. గాయస్ రండా ఇప్పుడు టికెట్స్ తీస్తున్నారు. ఏది 4 టోటల్ 0. సో గైస్ ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ అని చూసారు, ఫోటోలు తీసుకున్నారు అక్కడ ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడ సంథింగ్ ఏమో ఉంది, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అయితే ఇక్కడ మాత్రం నిజం చెప్తాను. గాయస్ ఇంకా స్టార్ట్ చేశారు గాయ ఫోటోషూట్లు మామూలుగా ఉంటుంది. మరి ఇక్కడ గంట ఉంటే అక్కడ 45 నిమిషాలకి ఫోటోషూట్కి అయిపోద్ది. చూడండి ఇక్కడ ఫేస్ నాకు తెలిసి మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ సౌండ్ ఒకసారి వినండి. గైస్ మేము ఎందుకంటే ఎక్కువ తిరగట్లేదు, మేము ఇవన్నీ ఆల్రెడీ చూసేసామన్నమాట, అందుకే జస్ట్ పైన అలాగే తిరుగుతున్నాం, జస్ట్ అలాగే ఫోటోలు తీసుకుంటున్నాం అంతే. చూడరా ఫోటో రా. గాయస్ ఈడు నెక్స్ట్లో ఉన్నాడు అనమాట మనడు, చూడండి. ఏనా ఫోజ్కి రెడీ అవుతున్నావా? నాకు గుడ్ స్పెట్స్, అందరూ స్వెట్స్ ఉన్నాయి గాయస్, మనకు లేదనే చేసుకున్నాను. గాయస్ ఇక్కడ కూడా ఫోటోషూట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అరకు పోవాలి బిర్యానీ తేడానికి. లెట్స్ గో. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే, మొత్తం చూపించేసా మ్యాక్సిమం. పుల్ల ఐస్ క్రీమ్ ఉందా? పుల్ల ఆ గ్రేప్ ఎంత? 2 ఇచ్చి. ఇప్పుడు మళ్ళీ అరకు వెళ్తున్నాం. కాఫీ ప్లాంటేషన్ అయిపోయింది కదా. అరకు అంటే ఈ కాఫీ ప్లాంటేషన్ నుంచి అరకుకి 15 కిలోమీటర్స్ దూరం అనమాట, అందుకే ఇది చూడడానికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ అరకు పోతున్నాం అనమాట, ఎందుకంటే చిన్నిగాడికి తెలిసిన ఎవడో ఉన్నాడంట, అక్కడ బిర్యానీ బాగుంటుందంటే వెళ్తాం. ఎక్కడికి వచ్చినా మనం బిర్యానీ వదలం కదా, అంతే కదా. గాయస్ బ్యాక్ టు హోమ్ అగైన్. ఇప్పుడు అన్నిటికీ ఛార్జింగ్ పెట్టాలి, అన్నీ చచ్చిపోయాయి అనమాట. సో కొంచెం తినేసి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ కలుద్దాం. గాయస్ ఇప్పుడే తిన్నాం, 2:41 అవుతుంది. ఇలా తిన్నామో లేదో ఇప్పుడు ఇంకా రూపన్య ఫోన్ చేశాడు, ఇంకా వచ్చాం ఇక్కడికి రూపన్య ఇంటికి. మరి ఏదో ప్లాన్ వేసారు ఇక్కడ, చూద్దాం అదేంటో. ఏంటి తగులుతుంది అనుకుంటున్నాను. గైస్ ఇప్పుడు బ్యాంబూ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంబూస్ కడుగుతున్నాం. చిన్ని ఆన్ ద వర్క్. గైస్ కుమార్ ఎక్కడ వచ్చినా వంట గైస్. సో మేబీ మేము రెస్టారెంట్ పెట్టచ్చు. ఫ్యూచర్ బిజినెస్. ఎస్ చూసాం కదా మేము కట్లన్నీ ఇలాగా పేరుస్తున్నాం, ఇలా పేర్చుకొని బయట తీసాం.
గాయస్ ఇది ఏడ్ చేయకుండా కూర్చున్నాను చూడండి గాయస్ ఆడు కష్టపడుతుంటా నేను పట్టుకొని కూర్చొని ఉన్నాడు చిన్న రూపన్నీకి కెమెరామ్యాన్ అయిపోయాడు. ఇందులో ఇప్పుడు చికెన్ రైస్ ఈ ఐటమ్స్ అన్నింటినీ ఫిల్ చేస్తాము. దీని తర్వాత ఈ ఆకులనేమో ఇందులో కప్పుతాం అన్నమాట. ఇందులో కప్పి ఇంకా మంటలో ఇది చేయడమే, కాల్చడమే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ చికెన్ అనేది ఫిల్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ చికెన్ పీసెస్ తీసి అన్ని గొట్టాల్లోని సర్దు అందులో వేసావు కదా, అది ఇంక పక్కన పెట్టే. చికెన్ అంటే చికెనే కాదు, కొంచెం కొంచెం రైస్ వచ్చినా పర్లేదు. గాయస్ ఇది మీరు చూస్తున్నంత ఈజీ అయితే అసలు కాదు, కొంచెం కష్టపడాలి. ఏమంటావు? చాలా కష్టం. చూడడానికి మాత్రం ఈజీగానే ఉంటుంది, చేయడానికి మాత్రం కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడు చేసినవి డైరెక్ట్గా దానిలో పెట్టడమే, త్వరగా అయిపోయినట్టు కదా. ప్లస్ మేమైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అన్నీ చెప్తున్నాడు మొత్తం. మరి అది మాకైతే తెలియదు అది ఎలాగవుతుంది. ఇది ఎంతసేపు ఉంచాలంట? వినిపిస్తుంది బ్రో ఆడియో? ఆడియో వినిపిస్తుంది. ఎనౌన్స్ కాదు, అంత మెల్లిగా మాట్లాడుతుంటే కాదు. ఎంతసేపు ఉంచాలి ఇది? ఏంటి ఫైర్ బట్టే. ఇప్పుడు మామూలు వాటర్ నార్మల్గా, అదే వాటర్ అంటున్నాను, ఫైర్ నార్మల్గా వస్తుంది కాబట్టి 1 గంట సేపు. ఓకే, 1 అవర్. ఇది లేట్గా వేసామన్నమాట. అంటే 1/2 kg చికెన్ మిగిలిపోయి ఉండింది ఎక్స్ట్రా, అందుకని బ్యాంబూ చికెన్ చేద్దామని ఇది ఇప్పుడు పెట్టేసాం. అండ్ ఈ మిగిలిన 1 2 3 4 5 6 7 కూడా నీట్గా కుక్ అవుతున్నాయి. ఆ వ్యక్తి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఏం చేయడానికి తిప్పడానికి కొంచెం కాలేదు కదా, కింద కాలేదు. గాయస్ మా ఎక్స్పెరిమెంట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇదైతే ఎక్స్పెరిమెంట్ అనుకుంటే చేయలేదు చూడండి. ఆల్మోస్ట్ మొత్తం అన్ని కూడా క్రాక్స్ వచ్చాయి. క్రాక్స్ వస్తే బాగా రాదంట, మరి మనకు తెలీదు, చూద్దాం. వాటర్ గైస్ ఓపెనింగ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు. అది గైస్ ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో అయితే ఇంకా వాటర్ ఉంది, ఇంకా అవ్వలేదు. అది మళ్ళీ పెట్టాలి, బట్ అది ఇరిగిపోయింది అంటున్నారు, కన్నం అయిపోయిందంట. చూడాలి మరి ఏమవుతుంది. ఇది పెద్దది అయిపోయింది, ఇది ఇంకా గ్యాప్ ఉండిపోయింది, ఇక్కడ కాలిపోయింది కర్ర. ఇదిగో రైస్ ఇక్కడ ఉంది దీందే. నొక్కితే మాత్రం కరెక్ట్గా కుక్ అయినట్టుగా అనిపిస్తుంది. సక్సెస్ అయిందని నాకు అనిపిస్తుంది. రివీలింగ్. ఇదిగో బాగానే కుక్ అయింది, సేమ్ బిర్యానీ అంత కుక్ అయింది. ఇదైతే సక్సెస్ అయింది. ఎలా ఉందో చెప్పట్లేదు. గైస్ మొత్తానికి అయితే మేము తీసింది అయితే బాగుంది, బాగా అయింది, రైస్ బాగా ఉడికింది. మరి ఇప్పుడు అది బయటికి తీస్తే చూడాలి ఎలాగ ఉంటుంది. గ్రేవీ ఇలాంటి మొత్తం వచ్చేస్తుంది జ్యూస్. గైస్ మొత్తానికి అయితే ఫినిష్ చేసాం చూడండి. ఇదైతే చాలా బాగా కుక్ అయింది, కొన్ని ఇరిగిపోయాయి, బట్ బిర్యానీ అయితే బాగుంది. ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది చూడండి మరీ బాగా ఇరిగిపోయింది, ఇది బొగ్గు బొగ్గు అయిపోయింది. ఇంకోటి అక్కడ పెట్టేసాం, దీంట్లో చికెన్ పెట్టామన్నమాట, బాగా ఇరిగిపోయింది. సో గైస్ ఆల్మోస్ట్ 6 అవుతుంది. చూడండి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ చూపిస్తాను మీకు, కనిపిస్తుందా వాటర్ ఫాల్. మా బ్యాంబూ చికెన్ కూడా రెడీ అయిపోయింది, అదిగోండి.
సో అందరూ రండి, మీరు అందరూ లైన్లో కూర్చోండి. గైస్ ఇప్పుడు కలిసి అందరం తినబోతున్నాం. చందు ఆన్లో ఉందా? బాయ్స్ అందరు రెడీగా ఉన్నారు తినడానికి. లెమన్ ఇవి కూడా జీడిపప్పు, టమాటో అన్నీ కూడా, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. గైస్ ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాం, ఎలాగుందో చెప్తా. ఇది వస్తుందా వీడియో? అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఏమైందంటే ఇందాక బ్యాంబూ బద్దలైపోయినప్పుడు నేనైతే ఉడకలేదేమో, విరిగిపోయేమో అని అనుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది గైస్, నిజం చెప్తున్నా. యూ హ్యావ్ టు ట్రై దిస్. గైస్ మొత్తానికి అందరిది అయితే ఫినిష్ అయిపోయింది. కొంతమంది ఇంకా మన రెండో రౌండ్ కూడా వేసుకున్నారు. మొత్తం అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేచర్ మాత్రం చాలా బాగుంది, చాలా సైలెంట్గా. మేము పెట్టిన ఫైర్ ఇంకా అవుతూనే ఉంది అక్కడ. సో గైస్ మొత్తానికి తినేసాం. ఇప్పుడు అరౌండ్ 7 అయిపోతుంది. 5కి స్టార్ట్ చేసాం. సో అయిపోతే చాలా త్వరగా అయిపోతుంది. చీకటి అయిపోతే ఇంకొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే రూప్ అనేది చాలా స్టోరీలు చెప్పాడు ఇప్పటికే. సో ఇప్పుడైతే టేస్ట్ మొత్తం బాగుంది, మొత్తం అయిపోయింది, అందరూ తినేశారు. ఇంక మేము స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇంక మేము వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కూడా కాదు. సో రేపు కలుద్దాం, బాయ్.